హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది పర్సనల్గా మెయిల్ చేసి నాకు అన్న పీజీ అయితే చేస్తున్నాం, ఆఫ్టర్ పీజీ ఏంటి అని చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. పర్సనల్గా మెయిల్ చేసి కెరియర్ ఆఫ్టర్ పీజీ దీని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పీజీ తర్వాత ఏంటి అసలు మీ యొక్క టర్నింగ్ పాయింట్ ఏంటో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటున్నారు డిగ్రీ క్వాలిఫై అయితేనే దాదాపు అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అని, కానీ పీజీ అయితే చేస్తున్నారు కదా, మీ పీజీతో ఏంటి జాబ్స్ ఉన్నాయో, మీ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన జాబ్స్ ఏంటియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటియో చూద్దాం వీడియోలో. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంఏ ఇంగ్లీష్ ఎవరైతే పీజీ చేస్తున్నారో మరియు పీజీ చేయడానికి ఆసక్తిగా చూపిస్తున్నారో ఎంఏ ఇంగ్లీష్లో వాళ్ళకు అవకాశం అండి స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళకు చక్కటి అవకాశం టీచింగ్ చేయడానికి, మరియు అన్నిటికంటే పెద్ద అవకాశం ఏంటంటే ఒక ట్రాన్స్లేటర్ అండ్ రైటర్గా ఇంగ్లీష్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న రోల్ ఏంటి అంటే ట్రాన్స్లేటర్ అండ్ రైటర్. ట్రాన్స్లేటర్గా వాళ్ళ శాలరీ మినిమం ప్రైస్ ఓన్లీ 1 lakh వరకు ఉంటుంది. అండ్ జర్నలిస్ట్గా అండ్ ఎడిటర్ అంటే చిన్న సంస్థలే కాకుండా పెద్ద సంస్థలు లైక్ టైమ్స్ నౌ, ద న్యూయార్క్ టైమ్స్, ఇలా ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా ఎడిటర్గా పనిచేయడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. బేసిక్ ప్రైజే వాళ్ళకు 1 lakh ఉంటే మ్యాక్సిమం ఎంత ఉంటుందో ఆలోచించండి. అండ్ ఆల్సో మీకు ఇవేవి నచ్చకపోతే మీరు టీచింగ్ కూడా చేయొచ్చు, అండ్ ఆల్సో రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఏదో ఒక అంశంపై రీసెర్చ్ చేస్తే మీకు డాక్టరేట్ వస్తుంది ఇంగ్లీష్లో. అండ్ ఆల్సో చూస్తున్నాం సెకండ్ది ఎంఏ తెలుగులో టీచింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో లిటరేచర్గా అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ముఖ్యంగా అన్నిటికంటే గొప్పది ఏంటంటే ట్రాన్స్లేటర్ అండ్ టూరిజం ఎక్కువ విద్యార్థులు వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నారో చాలా స్టూడెంట్స్ ఎంఏ తెలుగు తీసుకున్న వాళ్ళు ట్రాన్స్లేటర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకొని సక్సెస్ అయిన వారు కూడా చాలామందిని చూసాం మనం. అండ్ ఆల్సో మీడియాలో కూడా వర్క్ చేస్తున్నారు, అండ్ టీవీ ఛానల్స్లో కూడా వర్క్ చేస్తున్నారు ఎంఏ తెలుగు తీసుకున్న వాళ్ళు. అండ్ ఆల్సో మీకు ఏవి నచ్చకపోతే అట్లాస్ట్ మీరు రీసెర్చ్ ఏదో ఒక పరిశోధన చేసి పిహెచ్డి చేయండి, మీకు ఒక డాక్టరేట్ అని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఫర్ తెలుగు రోల్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ ఆల్సో చూస్తున్నాం థర్డ్ది ఎంఏ హిస్టరీ. ద నేమ్ ఇండికేట్స్ హిస్టరీ. మీరు టూరిజం డిపార్ట్మెంట్లో, అండ్ ఆల్సో జర్నలిజం డిపార్ట్మెంట్లో, హెరిటేజ్ డిపార్ట్మెంట్లో, అండ్ ఆల్సో కన్సల్టెన్సీ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో, అండ్ ఆల్సో ఫారెన్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో, అండ్ పొలిటిక్స్లో కూడా రాణించడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్సో సివిల్ అండ్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్షిప్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియాలజీ అండ్ అకాడమియా అండ్ రీసెర్చ్ హిస్టోరియన్ అండ్ ఆర్కిటెక్ట్ అండ్ హిస్టరీ టీచర్ అండ్ ఆల్సో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా కావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎంఏ హిస్టరీ తీసుకుంటున్నారో ఎంఏ హిస్టరీ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యాజ్ కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్. అండ్ ఆల్సో మీరు టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో హిస్టారిక్ అండ్ ఆల్సో సివిల్ అండ్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్షిప్ అండ్ ఎట్ లాస్ట్ మీరు సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్, ఎవరైతే ఎంఏ హిస్టరీ తీసుకుంటున్నారో. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ఎంకామ్లో ఏంటి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. వాళ్ళు ఎందులో సెటిల్ కావచ్చో అకౌంటింగ్, టాక్సేషన్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్. అండ్ ఆల్సో మీరు ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎంకామ్ చేసిన తర్వాత ఎంబీఏకి ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఏంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే బిజినెస్ అండ్ ఫీల్డ్, అండ్ ఆల్సో సిఏ చార్టెడ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. అండ్ ఆల్సో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో వర్క్ చేయాలనుకుంటే మీరు ఏసీసీఏ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది 3 years ఉంటుంది. అండ్ ఆల్సో మీరు డిజిటల్ మార్కెటింగ్లో కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ ఇవి ఏవి నచ్చకపోతే ఎట్లాస్ట్ మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే ఏదో ఒక అంశంపై మీరు పిహెచ్డి చేయండి ఫ్రెండ్స్.
అండ్ ఆల్సో ఈ కామర్స్ రంగంలో కూడా రాణించడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎంకామ్ స్టూడెంట్స్. అండ్ చూస్తున్నాం ఫోర్త్ వన్, ఎంఎస్సి కంప్యూటర్ ఈజ్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నవడేస్. చూస్తున్నాం ఏ జాబ్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ కంప్యూటర్ అనలిటిక్ అండ్ ఆల్సో మీరు డేటా సైంటిస్ట్ కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో వెబ్ డిజైనర్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అండ్ క్యాప్జెర్నీ ఇలాంటి సంస్థలో కూడా మీకు ప్లేస్మెంట్స్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో యూజీసీ నెట్ రాసి మీరు లెక్చరర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో BECIL, అందులో ఐటీ కన్సల్టెంట్ కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ఎట్ లాస్ట్ మీరు బ్యాంకింగ్ సెక్టర్లో కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ఎంపిల్ ఇన్ కంప్యూటర్ 2 to 3 years ఉంటుంది ఎంపిల్ ఇన్ కంప్యూటర్. అండ్ ఆల్సో మీరు కంప్యూటర్ లెక్చరర్ కూడా వర్క్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో జియాలజీ, MSc జియాలజీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎర్త్ సైన్స్ సబ్జెక్ట్స్. ఫ్రెండ్స్, జియాలజీ అనే ఎర్త్ సైన్స్ సబ్జెక్ట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వాటి యొక్క జాబ్స్ చూద్దాం మనం ఎక్కడెక్కడ ఉంటాయో. పెట్రోలియం డిగ్గింగ్లో ఉంటుంది. అండ్ ఆల్సో మెయిన్లీ అన్నిటికన్నా కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి జియాలజీ వాళ్ళకు. అండ్ ఆల్సో IISCO కంపెనీ నుంచి అండ్ GSI కంపెనీ నుండి అండ్ IBM ఇంటర్నేషనల్ బిజినెస్ ఫర్ మైండ్స్ ఆ కంపెనీ నుండి అండ్ CGWD అండ్ ఆల్సో మెయిన్లీ ఇస్రో నుండి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో BPCL నుండి కూడా రావడం జరుగుతుంది ఆపర్చునిటీస్. అండ్ ఎట్ లాస్ట్ MMTC కంపెనీ నుండి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఒకవేళ జియాలజీ తీసుకున్నట్టయితే వాళ్ళు ఎట్ లాస్ట్ వాళ్ళు ఏం అవడం జరుగుతుందంటే జియోలాజికల్ టెక్నాలజిస్ట్గా పిలువబడతారు. అండ్ ఆల్సో జియోకెమిస్ట్గా అండ్ జియోఫిజిస్ట్గా అండ్ ఆల్సో జియో సైంటిస్ట్గా అండ్ జియో స్టాటిస్టిక్స్ సైంటిస్ట్గా కూడా వాళ్ళు పిలువబడతారు. అండ్ అట్ లాస్ట్ వాళ్ళు రీసెర్చ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు PhD చేయాలి, PhD ఇన్ జియాలజీ. దిస్ ఈజ్ ఫర్ జియాలజీ స్టూడెంట్స్. అండ్ చూస్తున్నాం స్క్రీన్ పైన బయోటెక్నాలజీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నవడేస్. బయోటెక్నాలజీ తీసుకున్న వాళ్ళు ఏ రోల్స్లో ప్రముఖ పాత్ర ఉందో చూద్దాం. ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎనిమల్ హస్బెండరీ అండ్ ఆల్సో మెడికల్ అండ్ హెల్త్ కేర్ అండ్ ఆల్సో చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి IT కంపెనీస్ నుండి. అండ్ ఆల్సో CSIR నెట్ ARS నెట్ అండ్ ICMR అండ్ JRF ఇట్లా రాసి ఈ ఎగ్జామ్స్ కూడా రాసి ఫెలోషిప్ సంపాదించవచ్చు. అండ్ ఆల్సో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా కావచ్చు. అండ్ ఆల్సో ఫార్మా మార్కెటింగ్ కంపెనీస్ అండ్ బయోకెమిస్ట్రీగా కూడా వాళ్ళు కావచ్చు. అండ్ ఆల్సో క్వాలిటీ కంట్రోల్ అనలిటిక్స్ అండ్ ఆల్సో క్రైమ్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా అవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే బయోటెక్నాలజీ తీసుకున్నారో అండ్ చేయడానికి సముఖతంగా ఉన్నారో MSc బయోటెక్నాలజీ. దిస్ ఈజ్ ఫర్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ పర్సూయింగ్ MSc బయోటెక్నాలజీ. చూస్తున్నాం స్క్రీన్ పైన MSc బాటనీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి చూస్తున్నాం. ఫీల్డ్ ప్యాథాలజీ, అప్లైడ్ పానాలజీ అండ్ ఆల్సో సైటాలజీ అండ్ సైటోజెనెటిక్స్ అండ్ అప్లైడ్ మైకాలజీ అండ్ అప్లైడ్ ప్లాంట్ సైకాలజీ అండ్ మెడిసినల్ బాటనీ. ఫ్రెండ్స్, ఎవరైతే బాటనీ చేస్తున్నారో వాళ్ళకు ఒక విన్నపం అండి. మీరు బాటనీ చేస్తున్నారు కదా, డైరెక్ట్ జాబ్స్ అనేది రావడానికి ఆస్కారం లేదు. రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది యాజ్ కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్. బాటనీ చేసిన వాళ్ళకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. మీరు బాటనీ చేసి PG చేసి ఆపకండి, రీసెర్చ్ సైడ్ వెళ్ళండి. రీసెర్చ్ సైడ్ వెళ్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా అంటే మీ ఫ్యూచర్ మారిపోతుంది. దిస్ ఈజ్ ఫర్ బాటనీ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే MSc కెమిస్ట్రీ చేస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలంగాణలో MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళినట్టయితే మీకు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. చాలా డిమాండ్ ఉంది.
అండ్ చూస్తున్నాం ఏంటో జాబ్స్ ఉన్నాయో చూద్దాం. కెమిస్ట్రీ చేసిన వాళ్ళకు చూస్తున్నాం స్క్రీన్ పైన, అవన్నీ వేరియేషన్స్ అండి. ఓన్లీ తెలంగాణ అవైలబుల్ ఉన్న కోర్సెస్ అవి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చూస్తున్నాం. అనలిటిక్ కెమిస్ట్రీ, అండ్ ఒకవేళ మీరు పిహెచ్డి చేసినట్టయితే ప్రొఫెసర్ అవుతారు. అండ్ ఆల్సో పోటో కెమిస్ట్, రీసెర్చ్ అసోసియేటివ్, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్, అండ్ ఆల్సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో కూడా మీకు డిమాండ్ ఉంది. అండ్ ఆల్సో ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ అండ్ ఆల్సో రిలయన్స్ ఇండస్ట్రీ నుండి కూడా మీకు డిమాండ్ ఉంది చాలా. అండ్ సిపియా కంపెనీ అండ్ గెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ నుండి కూడా చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు పిహెచ్డీ చేసినట్టయితే రీసెర్చ్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ పర్సూ చేస్తున్నారో అండ్ ఆల్సో చేయడానికి సముఖతంగా ఉన్నారో వాళ్ళకు చాలా అదృష్టవంతులు అండి ఫ్రెండ్స్. చాలా డిమాండ్ ఉన్న కోర్స్ మన తెలంగాణలో ఎంఎస్సి కెమిస్ట్రీ. టీచింగ్ ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారు. సో ఇది తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఫర్ ఎంఎస్సి కెమిస్ట్రీ రోల్ ఇన్ నౌవేడేస్. థ్యాంక్ యూ. చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఎవరైతే పీజీలో పర్సూ చేస్తున్నారో మరియు చేయడానికి ఆసక్తిగా ఉన్నారో ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో చూస్తున్నాం. మ్యాథమెటిక్స్లో 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి ఓన్లీ తెలంగాణలో. మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్. ఒక చూద్దాం. మ్యాథమెటిక్స్ కంప్యూటర్ విత్ చేస్తే ఏమవుతారు అంటే జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు. ఒకవేళ మీరు నెట్ క్వాలిఫై అయినట్టయితే ఇలా అవుతారు, ప్రొఫెసర్ అవుతారు. అండ్ ఆల్సో మార్కెట్ రీసెర్చర్ అండ్ ఎకనామిస్ట్, అండ్ ఫారెన్ అబ్రాడ్లో అయితే చీఫ్ ఎకనామిస్ట్ అవుతారు అండ్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ అవుతారు. అండ్ ఆల్సో మెట్రాలజిస్ట్ ఆఫీసర్ అవుతారు. అండ్ మ్యాథమెటిక్స్తో కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఐటీ కంపెనీస్లో, లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫో, కాగ్నిజెంట్, క్యాప్జెన్ని ఇలా ఉన్నాయి. అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కి అయితే షూర్గా మీరు రీసెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. రీసెర్చ్ చేస్తేనే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఎవరైతే అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేస్తారో మీకు ఫెలోషిప్స్ కూడా చాలానే ఉంటాయి రీసెర్చ్ సైడ్ వెళ్ళినట్టయితే. అండ్ ఆల్సో ఎవరైతే మ్యాథ్స్ విత్ కంప్యూటర్ చేస్తారో వాళ్ళకు ప్లేస్మెంట్ చాలా ఉంటాయండి ఐటీ కంపెనీస్ నుండి. అండ్ ఆల్సో ఐటీ సెక్టర్ నుండి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు పిహెచ్డి కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ఆపర్చునిటీస్ పిహెచ్డి చేసినట్టయితే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేయడానికి సముఖతంగా ఉన్నారో. దిస్ ఫర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఫ్రెండ్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఆల్సో కోర్సెస్ ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ రీజియన్లో. బయోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్స్, కండెన్స్డ్ మ్యాటర్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జియోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ నానో సైన్స్, ఎట్లాస్, సాలిడ్ స్టేట్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి తెలంగాణలో. అండ్ ఆల్సో చూద్దాం పూర్తి వివరాలు. బయోఫిజిక్స్ తీసుకున్నట్టయితే బయోఫిజిషియన్గా అవుతారు. అండ్ ఆల్సో రీసెర్చర్ డిపార్ట్మెంట్ వెళ్ళినట్టయితే బయోఫిజిస్ట్గా అవుతారు. అండ్ ఆల్సో సైంటిస్ట్గా అవడానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో క్లినికల్ బయోఫిజిస్ట్గా అవడానికి ఆస్కారం ఉంది. అండ్ మెడికల్ బయోఫిజిస్ట్గా అండ్ ఫారెన్సిక్ బయోఫిజిస్ట్గా అండ్ ఆల్సో న్యూట్రిషనల్ బయోఫిజిస్ట్గా అవడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే బయోఫిజిక్స్ తీసుకున్నారో రీసెర్చ్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ చాలా ఉంటుంది ఫిజిక్స్ వాళ్ళకి. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తీసుకున్నట్టయితే మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయండి. మనం చూస్తున్నాం డైలీ యాంకర్ అండ్ హ్యావ్స్ గ్రేవ్స్ కంపెనీ నుండి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఆ కంపెనీస్. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ మేనేజర్ డిపార్ట్మెంట్లో కూడా మీకు చాలా జాబ్స్ ఉంటాయి ఎవరైతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ తీసుకుంటారో. అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా వర్క్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా వర్క్ చేయొచ్చు. అండ్ ఆల్సో డెవలప్మెంట్ మేనేజర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అందులో కూడా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ఎవరైతే మైక్రోవేవ్స్ సబ్జెక్ట్ తీసుకుంటారో వాళ్ళు టీచింగ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ కూడా చాలా వస్తాయి మైక్రోవేవ్స్కి. అండ్ ఆల్సో మీరు వీటికంటే ఎక్కువ రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. రీసెర్చ్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మైక్రోవేవ్స్ ఎవరైతే చేస్తున్నారో. అండ్ ఆల్సో కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు నెట్ రాయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో నెట్ రాస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయితే అవుతారు చూస్తున్నాం. అండ్ ఆల్సో ఇస్రోలో అవైలబుల్ ఉన్నాయి జాబ్స్. అండ్ డిఆర్డిఓ అండ్ ఇంటెల్, స్కైవర్క్స్ సొల్యూషన్, బాబా అటామిక్ రీసెర్చ్ అండ్ ఆల్సో చాలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ నాసా నుండి కూడా ఉన్నాయి ప్లేస్మెంట్స్. అండ్ ఆల్సో ఎంఎస్సి ఆస్ట్రానమీ చేసిన వాళ్ళైతే తప్పనిసరిగా పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేసినట్టయితేనే వాళ్ళు రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు ఆస్ట్రోనామర్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది పిహెచ్డి చేసినట్టయితే. అండ్ ఆల్సో ఆస్ట్రోఫిజిక్స్ చేసిన వాళ్ళైతే షూర్గా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసినట్టయితే ఇస్రో అండ్ నాసా అండ్ ఆల్సో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంది.
ఫ్రెండ్స్. అండ్ ఆల్సో జియోఫిజిక్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకు ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఆల్సో కోల్ మైన్స్ లైక్ సింగరేణి అండ్ ఆల్సో చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. ఎర్త్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు జియాలజీ అయినా, జియోఫిజిక్స్ అయినా, జియోస్టాట్స్ అయినా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ టీచింగ్ ఫీల్డ్ ఉండదు. అండ్ ఆల్సో చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్యూర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బిజినెస్ అనలిటిక్గా జాబ్స్ ఉన్నాయి. అండ్ డేటా అనలిటిక్ అండ్ డేటా సైంటిస్ట్గా కూడా ఆఫర్స్ ఉన్నాయి. వాళ్ళు సపరేట్గా 1 year ట్రైనింగ్ తీసుకోవాలి. డేటా సైంటిస్ట్ కావాలంటే అండ్ ఆల్సో కంటెంట్ అనలిటిస్ట్గా వాళ్ళకు అవకాశం ఉంది. అండ్ పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్ చేస్తే ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ బయో స్టాటిస్టిషియన్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఎవరైతే స్టాటిస్టిక్స్ చేసినారో వాళ్ళందరికీ జాబ్స్ ఎందులో ఉంటాయంటే సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అండ్ ఎకాలజీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్షన్లో కూడా స్టాటిస్టిక్స్ వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయడానికి అండ్ ఫిలిమ్స్ అండ్ టూరిజం అండ్ ఆల్సో చాలా ఐటీ కంపెనీస్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి ఎంఎస్సి స్టార్ట్ చేసిన వాళ్ళకు. అండ్ ఆల్సో ట్రెండింగ్ రోల్ ఏంటిదంటే ఇప్పుడు డేటా సైన్స్ ఉంది ట్రెండింగ్ రోల్. ఈ స్టార్ట్ చేసిన వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి ఐటీ కంపెనీస్ నుండి. దిస్ ఈజ్ ఫర్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఫ్రెండ్స్ చూస్తున్నాం స్క్రీన్ పైన ఎంఎస్సి జియాలజీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి మన తెలంగాణలో. చూద్దాం ఏంటి జాబ్స్ ఉన్నాయో ఏ కోర్స్కు చూద్దాం ఫ్రెండ్స్. అండ్ చూద్దాం ఎవరైతే ఎంటిమాలజిస్ట్ తీసుకున్నారో వాళ్ళు ఎంటిమాలజిస్ట్ కావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో ఫారెన్సిక్ అండ్ మెడికల్ ల్యాబ్లో వాళ్ళకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి. ప్లాంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ సైడ్ వెళ్ళినట్టయితే చాలా అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ పిహెచ్డి ఇన్ ఎంటిమాలజీ అండ్ అగ్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ రీసెర్చ్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఎంటిమాలజీ చేస్తారో ఎంఎస్సి జియాలజీలో. అండ్ ఆల్సో న్యూరో సైన్స్ చేసిన వాళ్ళకు న్యూరో సైంటిస్ట్గా అవ్వడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు టీచింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నుండి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫారెన్సిక్ ల్యాబ్ నుండి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ సైకాలజీ సెంటర్స్లో కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుండి కూడా న్యూరో సైన్స్ వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ జెనెటిక్స్ ల్యాబ్ నుండి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే న్యూరో సైన్స్ చేస్తారో చాలా జియాలజీలో ట్రెండింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటిదంటే న్యూరో సైన్స్ అండ్ ఎంటిమాలజీ. ఇవి రెండే చాలా ట్రెండింగ్ ఉన్నాయి. జియాలజీ చేసే డిపార్ట్మెంట్లో ఎక్కువ శాలరీ, వీటిపైన చేసిన వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఆల్సో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన పారాసిటాలజీ చూస్తున్నాం. పారాసిటాలజిస్ట్ కావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఆల్సో మెడికల్ అండ్ అగ్రికల్చర్ అండ్ వైల్డ్ లైఫ్ పారాసిటాలజీ ఇది అవడానికి కూడా ఆస్కారం ఉంది. అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుండి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. అండ్ పిహెచ్డి చేసినట్టయితే మీ భవిష్యత్తు చాలా అదృష్టవంతులు భవిష్యత్తులో. ఎందుకంటే న్యూరో సైన్స్ అండ్ ఎంటిమాలజిస్ట్కి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ పారాసిటాలజీ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో గ్రాప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 7 days రీసెర్చ్ చేసిన తర్వాతనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి చాలా జాబ్స్ ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే వీలు కాలేదు నాకు. సారీ ఫర్ దట్. ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ మిస్ అయి ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నేను ఏ జాబ్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెయిన్లీ ఈ వీడియో ఎవరికంటే ఫ్రెండ్స్ ఫస్ట్ పేజ్లో ఏ కోర్స్ తీసుకోవాలో ఐఎంఐలు ఉన్న విద్యార్థులకు. అండ్ ఆల్సో సెకండ్ పేజ్లో ఎవరైతే విద్యార్థులు సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో కన్సర్న్ సబ్జెక్ట్లో ఉన్న కోర్సెస్ని, సో వాళ్ళ కోసమే ముఖ్యంగా. అండ్ ఆల్సో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో పీజీ చేసిన తర్వాత ఏంటిదని, వాళ్ళ ఫ్యూచర్ ఏంటిదని, అండ్ ఆల్సో వాళ్ళ కెరియర్ ఏంటిదని ఐఎంఐలు ఉన్న విద్యార్థుల కోసమే ఫ్రెండ్స్. ఏమన్నా తప్పు ఉంటే క్షమించుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.